అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఘోర విషాదం, ప్రధాని మోదీ హత్య. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన అభియోగాలతో ఒక వ్యక్తిపై కేసు నమోదు అవ్వడం సంచలనం రేపింది. ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేసినట్లుగా ముంబై ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఈ వాట్సాప్ మెసేజ్తో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి రాజస్థాన్ వాసిగా తేల్చారు. అయితే అతనికి మతి భ్రమించిందని గుర్తించారు. పోలీసులు మాత్రం బెదిరింపు మెసేజ్ల నేపథ్యంలో అతనిపై భారత న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధాని మోదీకి హత్య బెదిరింపు కాల్స్ రావడంపై ఇదే తొలిసారి కాదు. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నినట్లుగా గతంలో కూడా ఫేక్ బెదిరింపు కాల్స్ వచ్చాయి. గత నవంబర్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని ముంబై పోలీసులు కంట్రోల్ రూమ్కి కాల్ వచ్చింది. ప్రధాని మోదీ హతమార్చేందుకు ప్లాన్ సిద్ధంగా ఉందని, ఆయుధాలు కూడా రెడీగా ఉన్నాయని కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఒక మహిళను కూడా అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని గుర్తించారు. అంతకు ముందు హర్యానాకు చెందిన ఒక వ్యక్తి మోదీని కాల్చివేస్తానంటూ వీడియోలో బెదిరించారు. 2022లో కూడా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జేవియర్ అనే వ్యక్తి కేరళ బీజేపీ అధ్యక్షుడు కె సురేంద్రను కూడా పంపిన లేఖలో మోదీని చంపేస్తానని రాశారు. మోదీ పరిస్థితి రాజీవ్ గాంధీలా ఉంటుందని బెదిరించాడు. తరచూ మోదీని చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తుండడంతో ప్రధాని భద్రతపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ మరింత ఫోకస్ పెట్టింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.